ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా భీమసేన ట్రైబల్ ఆర్మీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బహుజన సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఆగస్టు 21న భారత్ బంద్ కు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య పిలుపు మేరకు తెలంగాణ బంద్ నిర్వహించాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర యువత అధ్యక్షులు నర్రా మధుకుమార్ పిలుపు మేరకు ఈ రోజు భారత్ బంద్ కార్యక్రమాన్ని హాజరైన రాష్ట్ర యువత అధ్యక్షులు నర్రా మధుకుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సి నాగేశ్వరరావు, ఆర్సీపురం టౌన్ ప్రెసిడెంట్ బేకు యాదయ్య, బాలనరసింహ, సాయి, మురళీకృష్ణ, సతీష్, రాజ్కుమార్, వివేక్, సురేందర్ మరియు స్థానిక నాయకులకి ఈ కార్యక్రమానికి విజయం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నర్రా మధుకుమార్, రాష్ట్ర యువత అధ్యక్షులు, తెలంగాణ మాల మహానాడు. నా పేరు నర్రా మధుకుమార్, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర యువత అధ్యక్షుడిని. ఈ నెల ఆగస్టు 21న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇస్తూ ఇచ్చిన తీర్పుని తెలంగాణ మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. గతంలో 2004లో 5 మంది న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనము ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది సాధ్యం కాదని చెప్పిన విషయం కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాము. ఈ యొక్క భీమసేన ట్రైబల్ ఆర్మీ తెలంగాణ మాల మహానాడు మరియు బహుజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య గారి పిలుపు మేరకు ఈ యొక్క భారత్ బంద్ని విజయవంతం చేసినందుకు ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్, జై మాల, జై తెలంగాణ మాల మహానాడు.